Good evening, my dear friends. This is your Subbarao sir, founder and director of Ashoka IISc Circle, Ashok Nagar, X Road, Hyderabad. సో ఫ్రెండ్స్, మనకి టీఎస్పీఎస్సిలో తెలంగాణ గ్రూప్ 1లో మనం 4th పేపర్ ఎకానమీ గురించి మనం తెలుసుకుంటున్నాం. సో మనకి 4th పేపర్ ఏంటంటే మెయిన్స్లో 4th పేపర్ ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ. ఇంకొక పార్ట్ ఉంది డెవలప్మెంట్ ఇష్యూస్. తెలుగులో ఏంటంటే భారత ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి సమస్యలు, పర్యావరణ అభివృద్ధి సమస్యలు. ఇది మనకి ఉన్నటువంటి 4th పేపర్ తెలంగాణలో. సో ఇక్కడ ఎకానమీ అనేది మనకి గ్రూప్ 1లో చాలా మెయిన్ రోల్ అనమాట. ఇది ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అంటే ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, మెయిన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఇంటర్వ్యూలో ఎలా వస్తాయి ఎకానమీకి సంబంధించి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మన డిస్కషన్ కొనసాగుతుంది. అంటే మన క్లాస్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అంటే ఆ టాపిక్ మనకి ప్రిలిమ్స్లో ఏ టాపిక్స్ ఉన్నాయో మెయిన్స్లో కూడా అదే టాపిక్స్ ఉన్నాయి, మెయిన్స్లో ఏ టాపిక్స్ ఉన్నాయో అదే ప్రిలిమ్స్లో ఉన్నాయి. మనకు మెయిన్స్లో ప్రధానంగా 5 టాపిక్స్ ఇచ్చారు. 5 టాపిక్స్. ప్రిలిమ్స్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక 8 టాపిక్స్ ఉన్నాయి ఎకానమీకి సంబంధించి. అంటే ఈ 5లోనే 8 దాగి ఉన్నాయి. అంటే ప్రిలిమ్స్లో ఏ సిలబస్ ఉందో మెయిన్స్లో కూడా అదే సిలబస్ ఉంది. కాబట్టి మనం ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రిలిమ్స్లో ఎకానమీ కానీ చూసినట్లయితే ఒక 25 to 35 క్వశ్చన్స్ రావచ్చు ప్రిలిమ్స్. మనం ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానీ చూస్తే దగ్గరగా 25 to 30 క్వశ్చన్స్ వచ్చాయి. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో కానీ చూసినట్లయితే సుమారుగా 20 నుంచి 29 క్వశ్చన్లు వచ్చాయి. మీకు ఎగ్జాక్ట్లీ అంటే మనం 20 క్వశ్చన్స్ సివిల్స్ ప్రిలిమ్స్లో కూడా ఎకానమీ నుంచి వచ్చాయి. కొన్ని ఏంటంటే కొంచెం ఎకనామిక్ జాగ్రఫీ టైప్లో ఉన్న క్వశ్చన్స్ కరెంట్ రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి 29 అన్నాం. సో ఎగ్జాక్ట్గా ప్యూర్ ఎకానమీ నుంచి 20 క్వశ్చన్స్ వచ్చాయి సివిల్స్లో ఏపీ గ్రూప్ 1లో. దాన్ని బట్టి మన తెలంగాణలో కూడా మనం 25 to 35 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రిలిమ్స్లో ఎకానమీ నుంచి. ఇక మెయిన్స్కి వచ్చేసరికి మనకు 150 మార్క్స్ పేపర్ ఉంది. కాబట్టి మనం చదివేటప్పుడు ప్రిలిమ్స్లో ఇట్లా, మెయిన్స్లో ఇట్లా, ఇంటర్వ్యూలో ఇట్లా ఏ విధంగా వస్తాయి ఒక టాపిక్ నుంచి క్వశ్చన్స్ అనే విధంగా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనకి ఎకానమీకి సంబంధించి ఏం బుక్స్ చదవాలి. ఫస్ట్ ఎక్కువ మంది మన ఆన్లైన్ స్టూడెంట్స్ అంతా కూడా నన్ను ఆల్రెడీ చాలామంది ఇప్పటికే అడిగి ఉన్నారు, సార్ బుక్స్ రిఫరెన్స్ బుక్స్ చెప్పండి అని. ఒకేసారి అందరికీ చెప్తామని చెప్పి కొంతమంది అడిగినప్పటికీ వాళ్ళని అట్లా హోల్డ్లో పెట్టాను. ఇప్పుడు చెప్తున్నాను ఏం బుక్స్ చదవాలి. రిఫరెన్స్ బుక్స్. రిఫరెన్స్ బుక్స్లో మీరు భారత ఆర్థిక వ్యవస్థ, ఇంటర్ సెకండ్ ఇయర్ బుక్ ఒకటి తెలుగు అకాడమీ వాళ్ళది మార్కెట్లో ఉంటుంది. తెలుగు అకాడమీ హైదరాబాద్ లీడింగ్ బుక్ షాప్ అన్నింటిలోనూ ఈ బుక్ దొరుకుతుంది. లేదంటే హిమాయత్ నగర్లో తెలుగు అకాడమీ ఉంటుంది. హిమాయత్ నగర్, అక్కడికి వెళ్ళి మీరు ఈ బుక్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ బుక్ కాబట్టి మీకు మీ ప్రాంతాల్లో కూడా మెయిన్ బుక్ షాప్లో దొరుకుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ అని టైటిల్ ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులోనూ ఉంటుంది. రెండవది సేమ్ టైటిల్తో, భారత ఆర్థిక వ్యవస్థ టైటిల్తో BA సెకండ్ ఇయర్
బిఏ సెకండ్ ఇయర్ భారత ఆర్థిక వ్యవస్థ సమస్యలు అని ఉంటుంది. ఇది కూడా తెలుగు అకాడమీ వాళ్ళది. తెలుగు అకాడమీ వాళ్ళు ఇది కూడా అక్కడే దొరుకుతుంది. మూడవది ఏంటంటే భారత ఆర్థిక వ్యవస్థ మరియు సమస్యలు అనే ఒక బుక్ ఉంటుంది మార్కెట్. ఇది పోటీ పరీక్షల ప్రత్యేకం అని రాసి ఉంటుంది. పోటీ పరీక్షల ప్రత్యేకం. ఇది కూడా తెలుగు అకాడమీలోనే దొరుకుతుంది. తెలుగు అకాడమీ వాళ్ళది ఈ బుక్ కూడా. వీటితో పాటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెకండ్ ఇయర్ బిఏ బుక్స్ చాలా బాగుంటాయి, చాలా డీటెయిల్డ్గా ఉంటాయి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెకండ్ ఇయర్ బిఏ ఎకానమీ బుక్. దీని టైటిల్ కూడా భారత ఆర్థిక వ్యవస్థ అని ఉంటుంది. భారత ఆర్థిక వ్యవస్థ సమస్యలు అని. తెలుగు అకాడమీ వాళ్ళది పబ్లిక్ ఫైనాన్స్. పబ్లిక్ ఫైనాన్స్ అని చెప్పి తెలుగు అకాడమీ ఉంటుంది. బీకామ్ కానీ బిఏ కానీ తెలుగు అకాడమీ. టీఏ అంటే తెలుగు అకాడమీ వాళ్ళ బుక్ మార్కెట్లో దొరుకుతుంది. లేదా తెలుగు అకాడమీకి వెళ్ళండి. ఇది కూడా తెలుగు అకాడమీ వాళ్ళది. తర్వాత వీటి తర్వాత ప్రధానంగా ఈ బుక్స్ సరిపోతాయి మీకు. ఇందులో మనకి ఇండియన్ ఎకానమీ నుంచి గ్రూప్ 1లో ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను దగ్గర ఒక 5 to 8 టాపిక్స్ ఇచ్చారు. ఈ బుక్స్లో మనకున్న ఈ మెయిన్స్లో 5 టాపిక్స్ని టిక్ పెట్టుకోండి. ఆ బుక్స్ తీసుకోండి, అవి మాత్రమే చదవండి, మిగతా అనవసరం మీకు. ఓన్లీ బేసిక్స్ నేర్చుకోండి. అఫ్ కోర్స్ మీకు బేసిక్స్ మొత్తం నేను నేర్పిస్తాను ఇక్కడ. మీకు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా అన్ని నేర్పిస్తాను. మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. బేసిక్స్ అంటే ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు. ఎకానమీ అంతా కూడా ఈ బేసిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ బుక్స్లో ఈ 5 టాపిక్స్ సంబంధించినటువంటివి ఎక్కడ ఉన్నాయి, ప్రిలిమ్స్లో ఏమున్నాయి, మెయిన్స్లో ఏమున్నాయి అన్ని మీరు టిక్ పెట్టుకోవాలి. గ్రూప్ 1 అంటే మీ దగ్గర ఎప్పుడు కూడా సిలబస్ పేపర్ రెడీగా ఉండాలి. నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే మన వెబ్సైట్ www.ashokaias.in లోకి వెళ్ళండి. ఇందులో కూడా గ్రూప్ 1 ఎకానమీ పేపర్లు, గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్స్, గ్రూప్ 1 సిలబస్ అంతా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా టీఎస్పీఎస్సీ సైట్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే సిలబస్ అనేవి మీకు మాన్యువల్గా ప్రింటెడ్ తీసుకోండి. ఎప్పుడు మీ దగ్గర ఉండాలి సిలబస్ పేపర్లు. మళ్ళీ చెప్తున్నాను, సిలబస్ పేపర్స్ మీ దగ్గర ఉండాలి. సో కాబట్టి మనం ప్రధానంగా ఈ బుక్స్ తీసుకోండి. తర్వాత వీటితో పాటు నేను ఓన్లీ ఇండియన్ ఎకానమీకి చెప్తున్నా. మళ్ళీ తెలంగాణ ఎకానమీ వచ్చినప్పుడు ఆ క్లాస్ స్టార్ట్ అయినప్పుడు అక్కడ మళ్ళీ తెలంగాణ ఎకానమీకి సంబంధించిన ఏ బుక్స్ చదవాలనే చెప్తాను. ఇప్పుడు కొన్ని మ్యాగజైన్స్లో మీరు యోజన అనే ఒక మ్యాగజైన్స్ దొరుకుతుంది. యోజన ఇది తెలుగులోనూ ఉంటుంది, ఇంగ్లీష్లోనూ ఉంటుంది. ఇది తీసుకోండి. ఇందులో అద్భుతమైనటువంటి ఆర్టికల్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఎకనామిక్స్ స్కాలర్స్ రాస్తారు, పిహెచ్డి చేసిన వాళ్ళు, ప్రొఫెసర్స్, ఎకనామిక్ ఎక్స్పర్ట్స్, ఇలాంటి మేధావులు రాస్తారు ఈ ఆర్టికల్స్. ఇవి ఏముంటాయంటే ఇందులో వ్యవసాయానికి సంబంధించినవి, గ్రామీణ అభివృద్ధికి సంబంధించినవి, పరిశ్రమలు, నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు, బ్యాంకులు. ఇదే కదండి మనకున్న సిలబస్ ఇండియన్ ఎకానమీ. మీకు ఆల్రెడీ సిలబస్ ఏముంటుందో చెప్పుకున్నాను. కాబట్టి వీటి మీద మనకి మంచి ఆర్టికల్స్ రాస్తారు మేధావులు. కాబట్టి యోజన. తర్వాత రెండవది మీరు కురుక్షేత్ర అని ఒకటి దొరుకుతుంది. కురుక్షేత్ర అని ఒక మ్యాగజైన్. ఇది కూడా ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. ఇది గ్రామీణ అభివృద్ధికి సంబంధించి రూరల్ డెవలప్మెంట్, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రూరల్ డెవలప్మెంట్,
రూరల్ మైగ్రేషన్స్, రూరల్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ ఇలాంటి విషయాల గురించి కురుక్షేత్ర మ్యాగజైన్ రాస్తుంది. సో ఏదైనా కురుక్షేత్ర మస్ట్ చదవండి. ప్రతి నెలలోనూ తీసుకోండి. మంత్లీ వస్తాయి ఇవి. చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి. చాలా క్వాలిటీ ఉన్న బుక్స్ అవి. వీటిల్లో కూడా మనకు అన్ని అవసరం లేదు. మన సిలబస్ ఆధారంగా ఏమున్నాయో చూసుకొని ఆ ఆ వ్యాసాన్ని మాత్రమే చదవండి. మీకు జనరల్ ఎస్సే కూడా ఉపయోగపడతాయి. ఇక తర్వాత మనం న్యూస్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్. న్యూస్ పేపర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ న్యూస్ పేపర్ వీ కాంట్ ఇమాజిన్ అవర్ సక్సెస్. వీ కెనాట్. ఎందుకంటే మొన్న ఏపీలో జరిగిన గ్రూప్ 1 మన 2020 డిసెంబర్ 14th నుండి 20th వరకు గ్రూప్ 1లో నేను 14 నుండి 20 వరకు మనకి గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగాయి ఆంధ్ర ప్రాంతంలో. సో ఇక్కడ ఏపీపీఎస్సీ వాళ్ళు జరిగినట్టు ఇక్కడ కానీ చూస్తే మీరు 70% క్వశ్చన్స్ ఆల్ పేపర్స్లో ఒక హిస్టరీ తప్ప, అంటే పేపర్ 2 తప్ప అన్ని కూడా 70% క్వశ్చన్స్ పేపర్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి. లైక్ సివిల్ సర్వీసెస్ లాగా. అందువల్ల న్యూస్ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మై డియర్ ఆన్లైన్ స్టూడెంట్స్. సో న్యూస్ పేపర్లో మీరు ఏం చదవాలి? ఒకటి ఈనాడు పేపర్ చదవండి. ఫస్ట్ ప్రయారిటీ ఈనాడుకే ఉంది. తెలుగు వాళ్ళైతే, ఇంగ్లీష్ వాళ్ళైతే ఇంగ్లీష్ చదవండి. 2 చదివినా బెస్ట్. కానీ తెలుగు వాళ్ళు మాత్రం ఈనాడు ఫస్ట్ చదవాలి. ఎందుకంటే ఒక పేపర్లో మనకి 3 నుంచి 4 పేజెస్ ఎకానమీ విషయాలు వస్తాయి. ప్రతి పేపర్, రీజనల్ పేపర్ తీసుకున్నా, నేషనల్ పేపర్ తీసుకున్నా మనకి 3 నుంచి 4 పేజెస్ ఏముంటాయంటే ఎకనామిక్ ఇష్యూస్ ఉంటాయి. అంటే ఆర్థికపరమైన అంశాల గురించి రాస్తారు. అందువల్ల పేపర్ చదవాలి. తర్వాత ఎడిటోరియల్స్, ముఖ్యంగా మనం కానీ చూసినట్లయితే ఎడిటోరియల్స్ అన్ని ఎకానమీకి రిలవెంట్గా ఉన్నటువంటి ఆర్టికల్స్ వస్తుంటాయి. అందులో వాళ్ళు క్లియర్గా రాస్తారు. ఉదాహరణకు మనం ఇప్పుడు దేశంలో ప్రస్తుతం మనకి లాస్ట్ నవంబర్, డిసెంబర్ 2020 ఈ 2 నెలల నుంచి మనం చూస్తే వ్యవసాయ బిల్లులు దేశంలో అట్టుడికిపోతున్నాయి. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. మిగతా రాష్ట్రాలు ఇందులో పాల్గొంటాయి. అసలు ఏంటి ఈ వ్యవసాయ బిల్లులు ఏంటి? వ్యవసాయ 3 బిల్లులు ఏంటి? వీటి వల్ల రైతులకు నష్టమా, లాభమా? లాభమైతే ఎలా, నష్టమైతే ఎలా? ఎందుకు రైతులు వీటిని అపోజ్ చేస్తున్నారు? ఎందుకు దక్షిణాది రైతులు ఇందులో పాల్గొనట్లేదు? దేశవ్యాప్తంగా ఎందుకు ఉద్యమం జరగట్లేదు? ఇక ఈ వ్యవసాయ బిల్లులలో మార్పులు ఏమైనా తీసుకురావాలన్నా, వ్యవసాయ చట్టాలు ఏమైనా చేయాలన్నా, లేకపోతే కనీస మద్దతు ధరలకు చట్టాలు చేయాలన్నా? ఎందుకంటే రైతులు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కలిగి ఉంటున్నారు. ఆ చట్టబద్ధత అంటే ఏంటి? చట్టబద్ధత ఎందుకు కలిపియాలి? కల్పిస్తే రైతులకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ప్రభుత్వం వాదన ఏంటి? ప్రభుత్వం ఏంటంటే రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ చేశారు. నిత్యావసర వస్తువులు చట్టం చేశారు. ఆ చట్టం ప్రకారం తర్వాత మనం వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకోవచ్చు. రైతుల ఆదాయాన్ని డబుల్ చేయాలి. 5 ట్రిలియన్ ఎకానమీ చేయాలి. సో ఇలాంటి అంశాలన్నీ కూడా ఎడిటోరియల్లో క్లియర్గా రాస్తారు. మీకు అంతకుముందు ఈ అంశం పట్ల ఎలాంటి అవగాహన లేదనుకోండి, మీరు కానీ న్యూస్ పేపర్ కానీ చదివినట్లయితే మీకు ఈ ఈ ఈ ఈ సమస్య పట్ల వాళ్ళు క్లియర్గా దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీని ఫోర్గ్రౌండ్ ఏంటి, దీని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, దీని సిగ్నిఫికెన్స్ ఏంటి, దీనివల్ల నష్టం ఏంటి, దీనివల్ల లాభం ఏంటి అనే విషయాలన్నీ కూడా మనకి క్లియర్గా రాస్తారు. కాబట్టి ఎడిటోరియల్లో కంపల్సరీ చదవాలి. నేను కూడా మధ్యలో క్లాస్లో మీకు న్యూస్ పేపర్ ఎలా చదవాలో కూడా ఒక సెషన్ పెడతాను నేను. ఆ సెషన్ ప్రకారం మీరు న్యూస్ పేపర్ కూడా ఫాలో అవ్వండి. కాబట్టి న్యూస్ పేపర్ కూడా ఇంపార్టెంట్. 70% మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్లో మనం న్యూస్ పేపర్ బేస్డ్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఖచ్చితంగా వస్తాయి గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ లాంటి పరీక్షలు. అందుకని మీరు డైలీ న్యూస్ పేపర్ ఒక 2 hours, మినిమం 2 hours, మ్యాక్సిమం 3 hours మీరు న్యూస్ పేపర్ చదవాలి. ప్రతి ఒక్కళ్ళు చదవాలి. న్యూస్ పేపర్ చదవకుండా మనం గ్రూప్ 1 అధికారులు, ఐఏఎస్ అధికారులు అవ్వడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి న్యూస్ పేపర్ కొనుక్కోండి. ప్రతిరోజు ఈ పేపర్ చదవకండి. ప్రింటెడ్ పేపర్, మాన్యువల్ పేపర్, బయట మార్కెట్లో దొరికే పేపర్ రోజు ₹7.5, ₹8 ఇచ్చి పేపర్ కొనుక్కొని మీ దగ్గర పెట్టుకొని చదువుకోవాలి. అంతేగాని ఈ పేపర్ చదువుతామంటే కుదరదు. ఈ పేపర్ వల్ల మీకు చాలా మీరు ఎక్కువ రోజులు చదవలేరు. ఈ పేపర్ అయితే పేపర్కి ఎడిక్ట్ అయిపోవాలి. ఇవన్నీ చదివితేనే మీరు
గ్రూప్ 1లో మంచి ర్యాంక్ సాధించి మీరు కోరుకున్నటువంటి సర్వీస్ ఎంపిక అవ్వడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మన ఇంటర్మీడియట్ బుక్ ఒకటి తీసుకోండి, డిగ్రీ బుక్ ఒకటి తీసుకోండి, భారత ఆర్థిక వ్యవస్థని, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్ తీసుకోండి. అదేవిధంగా పబ్లిక్ ఫైనాన్స్ అనే బుక్ దొరుకుతుంది మార్కెట్లో, అది తీసుకోండి. తర్వాత ఏజెన్ అనే మ్యాగజైన్ చదవండి. తర్వాత కురుక్షేత్రం అనే మ్యాగజైన్ చదవండి. తర్వాత ఈనాడు పేపర్ కానీ హిందూ పేపర్ కానీ చదవండి. తెలుగు వాళ్ళైతే ఈనాడు, ఇంగ్లీష్ వాళ్ళైతే హిందూ పేపర్ చదవండి ఫ్రెండ్స్. ఇవి రిఫరెన్స్ బుక్స్ అన్నమాట. సిలబస్ మీ దగ్గర ఉండాలి, ప్రీవియస్ పేపర్స్. మరలా మీరు సక్సెస్ అవ్వాలంటే మీరు చేయాల్సిన పనులు ఒకటి ఏంటంటే సిలబస్ పేపర్ మీ దగ్గర ఉండాలి. ఆల్రెడీ చెప్పాను, మన సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సిలబస్ పేపర్ కంపల్సరీ మీ దగ్గర కంపల్సరీగా సిలబస్ పేపర్ ఉండాలి. రెండోది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, పాత పేపర్లు అంటారు క్వశ్చన్ పేపర్స్, మార్కెట్లో దొరుకుతాయి మీకు. ఇది కూడా ఒక సెట్ మీ దగ్గర ఉండాలి. ఒక బుక్ వస్తుంది, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ బుక్. ఇది ఒకటి మీ దగ్గర. ఈ రెండు సిలబస్ ఉండాలి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎప్పుడు మీ దగ్గర ఉండాలి. వీటికి మించి న్యూస్ పేపర్ ఎప్పుడు మీ బ్యాగ్లో ఉండాలి. న్యూస్ పేపర్, టీ తాగటమైనా మానేయండి, కానీ న్యూస్ పేపర్ చదవటం మానేయండి. ఆ టీ తాగే డబ్బులకు న్యూస్ పేపర్ కొనుక్కోండి ఫ్రెండ్స్. కొనుక్కొని న్యూస్ పేపర్ చదవండి. మాన్యువల్ పేపరే ఉండాలి, ఈ పేపర్ చదవద్దు. ఆన్లైన్లోనూ కంప్యూటర్లోనూ చదవకండి. ఒక పేపర్ చదివి అండర్లైన్ చేసుకొని దానిలో మెయిన్ పాయింట్స్ నోట్ చేసుకొని ఒక నోట్స్ తయారు చేసుకోవాలి. ఎందుకంటే 70% క్వశ్చన్లు మీకు పేపర్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ముఖ్యంగా ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ ఎస్సే, తర్వాత గవర్నెన్స్, పాలిటీ అండ్ గవర్నెన్స్, ఈ 4 పేపర్లు కంప్లీట్గా 70 to 80% క్వశ్చన్స్ ఫ్రమ్ న్యూస్ పేపర్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను, ఇది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రైట్, నెక్స్ట్ ఇప్పుడు మన 4th పేపర్ ఎకానమీలో తెలంగాణలో కానీ మనం చూసినట్లయితే మనకి మెయిన్స్లో 5 చాప్టర్స్ ఇచ్చామంటున్నాము. ఐదో చాప్టర్ ఏంటంటే మనకి భారతదేశంలో ప్రణాళికా వ్యవస్థ. భారతదేశంలో ప్రణాళికల వ్యవస్థ, ఇది చాలా ఈజీ చాప్టర్. మనకి ప్రిలిమ్స్లో దీని నుంచి 5 to 10 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రిలిమ్స్లో. మనకి మెయిన్స్కి వచ్చేసరికి దీని నుంచి 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఒక 10 మార్కులు రావచ్చు, ఇక్కడ ఒక 20 మార్కులకు రావచ్చు. భారతదేశంలో ప్రణాళికల వ్యవస్థ. సో ఇక్కడ మీకు ఏంటంటే ఫస్ట్ ఓవరాల్గా మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని గురించి డిస్కస్ చేస్తాం, ప్రణాళిక వ్యవస్థ గురించి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ప్రిలిమ్స్లో డిస్కస్ చేద్దాం. సెకండ్ స్టేజ్లో ఏంటంటే మెయిన్స్. ఇదే ప్రణాళిక వ్యవస్థ మెయిన్స్లో ఎలా? మెయిన్స్లో ఏంటంటే మీకు క్వశ్చన్ టు ఆన్సర్ ఇస్తాం. క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్కి మీరు ఎలా ఆన్సర్ రాయాలి అనే విధంగా చెప్తాను. క్వశ్చన్కి ఆన్సర్ లాగా క్వశ్చన్ ఆన్సర్ ప్యాటర్న్లో మీకు ఆన్సర్ ఇస్తాం. కాబట్టి మీకు చాలా ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. సో అందుకని మనం ప్రిలిమ్స్లోనూ దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మెయిన్స్లోనూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఈ ప్రణాళిక వ్యవస్థలో మనకు మేజర్గా అడిగేది ఏంటంటే ప్రణాళికల ఆశయాలు ఏంటి, ఇందులో సబ్ టాపిక్స్ ఏముంటాయంటే ఇందులో మనకి ప్రణాళికల ఆశయాలు లేదా లక్ష్యాలు, ప్రణాళికల విజయాలు, వైఫల్యాలు, ఆధారాలు, సోర్సెస్, ప్రణాళికల యొక్క సోర్సెస్, ప్రణాళికలు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఓకే. తర్వాత నీతి ఆయోగ్, తర్వాత ఇవి మనకి ప్రధానంగా ప్రణాళికా సంఘం, జాతీయ అభివృద్ధి మండలి, ఎన్డీసీ, ఇవి మనకి సబ్ టాపిక్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క సబ్ హెడ్లైన్ ఒక క్వశ్చన్. ఇది ఒక క్వశ్చన్. ఇది ఆల్రెడీ అనేక సార్లు రిపీట్ అయింది. 2007, 2011, అంతకుముందు 2005 రిపీటెడ్గా ఈ క్వశ్చన్ వచ్చింది. విజయాల మీద రావచ్చు, వైఫల్యాలు, ఆధారాలు, సోర్సెస్ అన్నమాట. తర్వాత సమస్యలు, తర్వాత నీతి ఆయోగ్, ప్రణాళికా సంఘం, జాతీయ అభివృద్ధి మండలి, వీటి మీద ఎక్కడైనా మనకి క్వశ్చన్ రావచ్చు. మెయిన్స్ పాయింట్. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఈ ప్లానింగ్ సిస్టమ్ ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్లానింగ్. ప్రణాళిక అంటే ఏంటి, ప్రణాళిక అంటే ఏంటి?
వాట్ ఈస్ వన్ బి ప్లాన్? సో మనకి ప్రణాళికా సంఘం వాళ్ళు అంటే ప్రణాళిక కమిటీ వాళ్ళు, ప్రణాళికా సంఘం కమిటీ వాళ్ళు ఏమంటారంటే, ప్రణాళిక అంటే నిర్దేశించిన లక్ష్యాలను ఒక నిర్ణయించిన సమయంలో సాధించడానికి అనుసరించిన విధానమే లేదా అనుసరించే ప్రక్రియే ప్రణాళిక అంటారు. ఒక నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణయించిన సమయంలో సాధించడానికి అనుసరించే ప్రక్రియే ప్రణాళిక. ప్లాన్ ఈజ్ నథింగ్ బట్ టు రీచ్ ద ఫిక్స్డ్ టార్గెట్స్ అండ్ goals in certain period is known as to reach the fixed goals and targets in certain period is known as in certain period means the period of time is known as plan. ప్రణాళిక అంట. కొంతమంది ప్రణాళికని ఏమంటారంటే ప్లాన్ ఈజ్ ఎ ప్రాసెస్ అంటారు. ఇది ఒక విధానం, ఇది ఒక ప్రక్రియ అంటారు. కొంతమంది ప్రణాళిక అంటే ఇట్స్ ఎ బ్లూ ప్రింట్ అంటారు. బ్లూ ప్రింట్ ఉదాహరణకు మీరే చూడండి, నిర్దేశించిన లక్ష్యం అంటే ఏంటి? ఇప్పుడు మనకి 2021లో నుంచి 2022 మధ్యలో మనం గ్రూప్ 1 సాధించాలి. ఒక నిర్దేశించిన లక్ష్యం ఏంటంటే గ్రూప్ 1. ఎప్పటికీ 2021, 2022 మధ్యలో, ఎందుకంటే ఆల్రెడీ మనకి మంత్ అయిపోతుంది, ఇంకా 2-3 డేస్ ఉంది. 2021, 2022 మధ్యలో మనం గ్రూప్ 1 సాధించాలి. ఇక్కడ నిర్దేశించిన లక్ష్యం గ్రూప్ 1 నిర్ణయించిన సమయం 2021, 2022. దీన్నే ప్రణాళిక అంటారు. ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి, ప్రతి దేశము, ప్రతి రాష్ట్రము, ప్రతి కంపెనీ, ప్రతి సంస్థ అన్నిటికి కూడా ఒక సర్టెన్ ప్లాన్ ఉంటుంది. సో ప్రణాళిక లేకుండా మనం విజయం సాధించలేం. అంటే ప్రణాళిక లేకుండా ఇప్పుడు ప్రణాళికాబద్ధమైన కృషి లేకుండా మన విజయాన్ని సాధించడం అనేది ఇప్పుడు చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అందుకని అందరూ ప్రణాళికను అనుసరిస్తారు. మరి ఈ ప్రణాళికల చరిత్ర ఏంటి? వాట్ ఇస్ ద ప్లానింగ్ హిస్టరీ? ప్రణాళికల చరిత్ర ఏంటి? అసలు ఈ ప్లాన్స్ అనేవి ఫస్ట్ రష్యాలో స్టాలిన్ కాలంలో ప్రవేశపెట్టారు. 1917 తర్వాత 1920 మధ్యలో స్టాలిన్ కమ్యూనిస్ట్ లీడర్ అన్నమాట, ఆయన కాలంలో ప్రవేశపెట్టారు. అయితే 1929-30లో ప్రపంచంలో ఆర్థిక మాంద్యం వచ్చింది. ప్రపంచంలో అన్ని దేశాలు అతలాకుతలం ఈ ఆర్థిక మాంద్యం నుంచి. ఆర్థిక మాంద్యం వల్ల చాలా దెబ్బతిన్నాయి, ఈవెన్ అమెరికాతో సహా. అదే సమయంలో మనకు కొద్ది కాలం తర్వాత మనకు రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. సో ఈ ఆర్థిక మాంద్యం, రెండో ప్రపంచ యుద్ధం వలన ప్రపంచంలో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది, బాగా చితికిపోయింది, ఒక రష్యా తప్ప. దానికి కారణం ఏంటంటే రష్యాలో ప్రణాళికలు ప్రవేశపెట్టడం. సో ఇది ప్రపంచంలో అన్ని దేశాలు దీన్ని గ్రహించి రష్యా యొక్క ఆర్థిక అభివృద్ధిని పరిశీలించి అన్ని దేశాల ప్రణాళికలను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నాయి. దీనిలో భాగంగానే అప్పటి తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రష్యాలో పర్యటించి రష్యాలో ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధిని చూసి స్వతంత్రం వచ్చిన తర్వాత 1950లో ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసి 1951లో మనకి మొదటి ప్రణాళికను రూపొందించడం జరిగింది. మరి ఈ ప్రణాళికలు మన దేశంలో ఎట్లా ప్రారంభమయ్యాయి? మన దేశంలో చరిత్ర ఏంటంటే ఫస్ట్ 1934లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఫేమస్ ఇంజనీర్ అయిన విశ్వేశ్వరయ్య ఒక బుక్ రాశాడు, ఏ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా. ఏ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అని ఒక బుక్ రాశాడు. ఈ పుస్తకంలో భారతదేశానికి ప్రణాళికలు అవసరము అని దీంట్లో ఆయన నొక్కి ఒక్కాడించాడు, అంటే గట్టిగా దీని గురించి వాదించాడు. తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు ఆయన కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు త్రిపుర సెషన్లో ఆయన ప్రణాళికల ఆవశ్యకత గురించి ఆయన కూడా వాదించాడు. ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం.
దీంతో 1937లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నెహ్రూ అధ్యక్షతన నేషనల్ ప్లానింగ్ కమిటీని దాన్ని ఏర్పాటు చేసింది. ఇలాగ రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం అవటం, క్విట్ ఇండియా ఉద్యమం రావటం, సెకండ్ వరల్డ్ వార్, క్విట్ ఇండియా మూవ్మెంట్, ఇవన్నీ రావడంతో ఈ ప్రణాళికలు కాస్త పక్కన పెట్టి వీళ్ళు స్వాతంత్రం కోసం పోరాడారు. తర్వాత మనకి 1947లో స్వాతంత్రం రావటం, 1948లో ఇంటీరియర్ గవర్నమెంట్ ఏర్పడటం, మధ్యంతర ప్రభుత్వం ఏర్పడటం, దీని ఫలితంగా 1950లో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయటం, ఆ తర్వాత 1951లో సాధారణ ఎన్నికలు జరగటం, నెహ్రూ అధ్యక్షతన కొత్త ప్రభుత్వం ఏర్పడటం, వీరు 1951 నుంచి 56 వరకు కొత్తగా ఎలక్షన్స్ అయిపోతుంది. నెహ్రూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1951-56లో ఫస్ట్ ప్లాన్ ఏర్పాటు చేయటం, దాంతో మన దేశంలో మొత్తం 12 ప్రణాళికలు, అంటే 2012 నుంచి 2017 వరకు 12వ ప్రణాళిక. ఈ విధంగా మన దేశంలో 12 ప్రణాళికలు మనం విజయవంతంగా పూర్తి చేసి మన ప్రణాళిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే స్వాతంత్రానికి ముందు మన దేశంలో ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. అంటే స్వతంత్రం వచ్చిన 47లో కాబట్టి 47కి ముందు మన దేశంలో కొన్ని ప్రణాళికలు రూపొందించారు. అది వ్యక్తిగతంగా ప్రైవేట్ రంగంలో రూపొందించినటువంటి ప్రణాళికలు ఇవి. అందులో ఒకటి బొంబాయి ప్రణాళిక, బొంబాయి ప్లాన్ 1943-44లో అప్పటి బొంబాయి పారిశ్రామికవేత్తలంతా కలిసి బొంబాయి ప్రణాళికను 8 సంవత్సరాల కాలానికి 10 కోట్ల పెట్టుబడితో పారిశ్రామిక వస్తువులకు ప్రాధాన్యత ఇస్తూ ఈ బొంబాయి ప్రణాళికని పారిశ్రామికవేత్తలు రూపొందించారు. ఆ తర్వాత గాంధీ ప్రణాళికను రూపొందించాడు 1944లో. ఎస్ఎం అగర్వాల్ అని ఆయన రూపొందించాడు. ఈ గాంధీ ప్రణాళిక చిన్న పరిశ్రమలకు, వ్యవసాయ రంగానికి, తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది గాంధీ ప్రణాళిక. తర్వాత పీపుల్స్ ప్రణాళిక, ప్రజా ప్రణాళిక, పీపుల్స్ ప్లాన్ అంటారు. దీన్ని ఎంఎన్ రాయ్ అనేటువంటి ఒక రాడికలిస్ట్ దీన్ని రూపొందించారు. ఇది కూడా సేమ్ 1944-45 ప్లాన్. తర్వాత ప్రజా ప్రణాళికల తర్వాత మనం కానీ చూసినట్లయితే గాంధీ ప్రణాళిక, ప్రజా ప్రణాళిక తర్వాత సర్వోదయ ప్రణాళిక. దీన్ని లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్, డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ కాదు, లోక్నాయక్ అంటే స్వతంత్ర సమరయోధుడు ఈయన. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ అంటే స్వాతంత్రానికి ముందే మన దేశంలో ప్రణాళిక వ్యవస్థ ప్రారంభమైంది. మొదటిదేమో బొంబాయి ప్రణాళిక, బొంబాయి ప్రణాళిక, రెండవది గాంధీ ప్రణాళిక, మూడవది ప్రజా ప్రణాళిక, నాలుగవది సర్వోదయ ప్రణాళిక. ఈ 4 ప్రణాళికలు స్వతంత్రం ముందే మన దేశంలో ప్రారంభించడం జరిగిందనమాట. అటు తర్వాత స్వాతంత్రం వచ్చింది. దాంతో 1950లో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. 1952లో ఎన్డీసీని జాతీయ నేషనల్ డెవలప్మెంట్ జాతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేశారు. 1951-56కి మొదటి ప్రణాళిక ఫస్ట్ ప్లాన్ స్టార్ట్ చేశారు. సో ఈ విధంగా మన దేశం ప్రణాళిక వ్యవస్థ ప్రారంభమైందని మనం చెప్పచ్చు. మరి ఈ ప్రణాళికల యొక్క ఆశయాలు, లక్ష్యాలు ఏంటి? ప్రణాళికల ఆశయాలు, లక్ష్యాలు అనేదాన్ని మనం మెయిన్స్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాం కాబట్టి ఆశయాలు, లక్ష్యాలలో మొదటిది ఏంటంటే
ఆశయాలు, లక్ష్యాలు, ప్రణాళిక. ఒకటి, స్థిరత్వంతో కూడిన ఆర్థిక అభివృద్ధిని సాధించడం. స్థిరత్వంతో కూడిన ఆర్థిక అభివృద్ధిని సాధించడం అంటే స్టెబుల్ ఎకానమీ అన్నమాట. అంటే ఎలాంటి ఫ్లక్చువేషన్స్ లేకుండా, అంటే ఆర్థిక ఒడిదుడుకులు లేకుండా స్థిరత్వంతో కూడినటువంటి వృద్ధి రేటును సాధించడమే స్థిరత్వంతో కూడిన ఆర్థిక అభివృద్ధిని సాధించడం అని అర్థం. ఇప్పుడు ఆర్థిక అభివృద్ధి అంటే ఆర్థిక వ్యవస్థను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడాన్ని ఆర్థిక అభివృద్ధి అంటారు. ఒక దేశాన్ని ఆల్ డైమెన్షన్స్ నుంచి అన్ని రకాలుగా అభివృద్ధి చేయడాన్ని, దేశంలో ఉన్నటువంటి ప్రధాన రంగాల అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి. అన్ని రంగాలను అభివృద్ధి చేయడమే ఆర్థిక అభివృద్ధి. ఇది మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ అన్నమాట. రెండోది ఏంటంటే సాంఘిక న్యాయంతో కూడిన ఆర్థిక అభివృద్ధిని సాధించడం. అంటే ప్రజలందరికీ సామాజిక న్యాయాన్ని కలుగజేయటం, ప్రభుత్వం యొక్క ఆర్థిక ఫలాలు, ప్రభుత్వం అందించేటువంటి అన్ని రకాల పథకాలు, స్కీములు, ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని రకాల ఫెసిలిటీస్ అందరికీ సమానంగా పంచడం. మూడవది ఏంటంటే ఆదాయ అసమానతలు తొలగించడం. ఆదాయ అసమానతలు తొలగించడం. నాలుగవది ఏంటంటే సాంఘిక అసమానతలు తొలగించడం. సాంఘిక అసమానతలు ఆదాయ అసమానతలు అంటే ఏంటంటే వివిధ ఆదాయ వర్గాల మధ్య ఉన్నటువంటి ఉదాహరణ అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, అదానీ లాంటి వాళ్ళు ప్రపంచంలోనే బాగా ధనవంతులు. అదేవిధంగా మన దేశంలో కటిక పేదవాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఆదాయ అసమానతలు తొలగించడం, సామాజిక అసమానతలు తొలగించడం, వివిధ ప్రాంతాల మధ్య ఉన్నటువంటి సామాజిక వ్యత్యాసాన్ని కూడా తొలగించడం. అంటే ఇది మనం సపరేట్గా మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ ఏంటంటే భారత ప్రణాళికల యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అడుగుతారు. అంటే ఏంటంటే మన స్థిరత్వంతో కూడిన ఆర్థిక అభివృద్ధిని సాధించడం లేదా సాంఘిక న్యాయంతో కూడిన ఆర్థిక అభివృద్ధిని సాధించడం అని చెప్పి మీరు చెప్పాలి. అదేవిధంగా సంపూర్ణంగా వనరులను ఉపయోగించుకోవటం. సంపూర్ణంగా ఉన్న వనరులు మొత్తాన్ని కూడా మనం అభిలషణీయంగా ఉపయోగించుకోవడం. తర్వాత పేదరికాన్ని, నిరుద్యోగాన్ని తొలగించడం. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచడం. అక్షరాస్యతను పెంచడం. ఎందుకంటే అక్షరాస్యత తక్కువ ఉంది మన ప్రణాళికల్లో, అందుకని అక్షరాస్యతను పెంచడం. ఇలాంటి ప్రధాన ఆశయాలు, లక్ష్యాలు కలిగి మన ప్రణాళిక వ్యవస్థ పనిచేసి వాళ్ళ చివరికి మన ప్రణాళిక సంఘం 1950లో ఏర్పడి 2015 జనవరి 1 నాటికి ప్రణాళిక సంఘం రద్దు చేయబడి దాని స్థానంలో మనకి నీతి ఆయోగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ సెషన్లో ఏంటంటే మనం ఈ ఫస్ట్ చాప్టర్లో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, వాటికి సంబంధించిన సమాచారాన్ని మనం తెలుసుకుందాం. ఇక్కడ మీకు ప్రణాళిక అంటే ఏంటో తెలిసింది. ఓకే, ప్రణాళికల ఆశయాలు, లక్ష్యాలు ఏంటో తెలిసాయి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్గా ప్రణాళికల రకాలు ఏంటి, ప్రణాళికల విజయాలు ఏంటి, ప్రణాళికల వైఫల్యాలు ఏంటి, ప్రణాళికలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ప్రణాళికలు సాధించినటువంటి ప్రగతి ఏంటి, ప్రణాళికల్లో మనం సాధించిన ఆర్థిక అభివృద్ధి ఏంటి. చూడండి ఎన్ని డైమెన్షన్స్లో క్వశ్చన్స్ అడగచ్చు. మెయిన్స్లో మనకు ఒక క్వశ్చన్ 10 మార్కులకు ఉంటుంది. మీరు ఒక 150 నుంచి 200 వర్డ్స్ రాయాల్సి ఉంటుంది. అంటే ఒక పేపర్ 2 బక్కలు రాయాల్సి ఉంటుంది మెయిన్స్లో. ఎట్లా ఏంటో అనేది మీకు నెక్స్ట్ క్లాస్లో నేను మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.